మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. జనవరి 20 సోమవారం కుంభరాశి వారికి 4 ప్రమాదాలు రాబోతున్నాయి. జాగ్రత్త. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. జనవరి 20 సోమవారంన దినఫలాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో ఈ రోజు దినఫలాల ప్రకారం 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి ప్రమాదాలు వీరికి ఈ రోజు దినఫలాల ప్రకారం పొంచి ఉన్నాయో, అలాగే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాల నుండి కుంభరాశి వ్యక్తులు బయటపడగలుగుతారు, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి అనేది పూర్తి వివరాలను అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి వ్యక్తులు వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్న సమయానికి పనిని పూర్తి చేస్తారు. పట్టుదల అధికంగా కనిపిస్తుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా జనవరి 20 సోమవారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో 4 ప్రమాదాలు వీరికి పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లే సమయంలో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే కనుక ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సహాయం చేయటం మంచిదే, అయినప్పటికీ కూడా మీరు ఆలోచించకుండా ఎవరికి పడితే వారికి లిఫ్ట్ ఇవ్వడం ద్వారా ప్రమాదం కొని తెచ్చుకున్న వారు అవుతారు. ముఖ్యంగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో, చాలా కాలంగా కలిసి ఉన్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మనస్పర్ధ కారణంగా మీరు విడిపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్దదిగా చేసుకోకుండా మీ మధ్య ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని సమస్య తీవ్రత పెరిగింది అనుకోండి, బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే రాత్రి సమయాల్లో ముఖ్యంగా ట్రైన్లలో జర్నీ చేసేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు దినఫలాల్లో మీకు ఇదే విధంగా కనిపిస్తున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క డబ్బు విషయంలో, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే అపరిచిత వ్యక్తులు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు తీసుకునే ముందు కూడా ఆలోచించండి. వారు జెన్యూన్గా అనిపిస్తున్నారా, లేకపోతే వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బయట భుజించేటటువంటి ఆహార పదార్థాల ద్వారా ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. బయటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారు అవుతారు. అనవసరంగా అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఫుడ్ పాయిజన్ జరిగి మీ యొక్క ఆరోగ్యం క్షీణించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తని ఖచ్చితంగా తీసుకోవాలి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా ఈ రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల్లో సూచించబడుతుంది. ఇటువంటి ప్రమాదాలు మీకు పొంచి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తలు పాటించినట్లయితే, శివారాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి. మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. అలాగే లక్ష్మీదేవి ఆరాధన కూడా చేసుకోండి. అలాగే మీరు బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు కూడా మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకోండి. అప్పుడు మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.